అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే అమరావతి చెల్లికి జరగాలి పెళ్లి, మళ్ళీ మళ్ళీ పెళ్లికి రావాలి మోడీ, మళ్ళీ మళ్ళీ అని కూడా అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే అమరావతికి మరొక్కసారి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి మోడీ గారికి చెప్పారట. మోడీ గారు ఈ పెళ్లికి వచ్చేస్తానన్నారట. ఎన్నిసార్లు చేస్తారండి పెళ్లి? ఒకసారి చేశారు, తర్వాత పదవి పోయింది, పదవి పోయాక ఆయన వచ్చాడు, ఆయన ఏదో చేశాడు, తర్వాత మీరు వచ్చారు. ఇప్పుడు మళ్ళా పెళ్ళంటే బాగోదు బాబు గారు. చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదని మీకు తెలియదా? మళ్ళీ మళ్ళీ చేస్తే అందరూ ఏమనుకుంటారు చెల్లికి పెళ్లి? కాబట్టి ఇటువంటి చెత్త పనులు మానేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు గారు. నాకు బుల్లి చెల్లి, నేనే గల్లీలో దానికి పెళ్లి. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. బాబు గారు తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటే ఎన్నిసార్లు చేస్తారు బాబు గారు అమరావతికి పెళ్లి? పనులు కానివ్వండి, పబ్లిసిటీ ఆపేయండి బాబు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. చూసంటూ 2015లో చేసిన పెళ్లి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? నువ్వు పదవిచ్యుతుడవయ్యావు, ఇంటికి పరిమితం అయిపోయావు కాబట్టి ఆ పెళ్లి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంటున్నావు. కానీ నువ్వేం చేశావు? ఆ పెళ్లి ఏమన్నా పెళ్లిలాగా చేశావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశావు. నీ 100 మాదికతులకు మొత్తం భూమంతా పంచుకున్నావు. ఎక్కడెక్కడ ఉండాలో అన్ని కూడా చూసుకున్నారు. నువ్వు నారాయణ మినిస్టర్ గారు కలిసి ఎన్నెన్నో రకరకాల విన్యాసాలు చేసి రకరకాల పేర్లతోటి రియల్ ఎస్టేట్ నడుపుకుంటూ మీరు కోట్లాది రూపాయలు ఆర్జించారు. ప్రజలకు తెలియదనుకుంటూ చంద్రబాబు, ప్రజలకు చాలా విజ్ఞులు, నువ్వే విజ్ఞుడివి, నాకు తెలిసినంత విషయం మనకి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రజలు నీకంటే విజ్ఞులు, అందరికీ చెబుతున్నాను ఇదంతా కూడా నీకోసమే చేస్తున్నానంట. మా కోసం కాదయ్యా, నీ నీ సన్ను కోసం చేసుకుంటున్నావు, మా కోసం కాదు. గతంలో మోడీని నువ్వు తిట్టావు, ఆయనకు రళం ఉంది, ఆ రళం గురించి నీకు తెలుసా అన్నావు. మరి నీకు సిగ్గులేదు? మోడీ కూడా నిన్నన్నాడు సన్ అన్నాడు. నీ కొడుకును ఉద్దేశించి సన్ అని కూడా ఎస్యుఎన్ సన్, ఎస్ఓఎన్ సన్ కాకుండా ఎస్యుఎన్ సన్ అని కూడా సంబోధించుకున్నారు, రకరకాలుగా విమర్శించుకున్నారు. ఆ తర్వాత నువ్వు పదవిచ్యుతుడవయ్యావు, తర్వాత విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు కలుసుకుని ఒకరినొకరు హత్తుకుంటూ మళ్ళా అమరావతి పిక్చర్ని వేదిక పైన తెచ్చి మళ్ళా పెళ్లి అంటున్నావు. ఎన్నిసార్లు చేస్తావయ్యా పెళ్లి? నాకు ఒకటి అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే అమరావతిలో కనీసం 50,000 మందికి పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలన్నీ రద్దు చేస్తానని ఏదో కారు కూతలు, కుక్క కూతలు, నక్క కూతలు కూతున్నావు. నువ్వు పట్టాలన్నీ రద్దు చేయి. నీకు రాష్ట్రం యావత్తు తిరగబడకపోతే అప్పుడు నన్ను అడుగు, ఎందుకు తిరగబడలేదు రాష్ట్రం అని. నీకు పోవు కాలం దాపరిచ్చింది. కానీ నిన్నొక్క మాట అడుగుతా, అమరావతిలో సామాన్యులు ఉండకూడదా? నాకు ఒకటి గుర్తొస్తుంది, నీ యొక్క జాతి మొత్తానికి కూడా కుల పిచ్చి, మత పిచ్చి అన్ని ఉన్నాయి. అస్పృశ్యత నీకుంది. నా చిన్నప్పుడు చూశాను, హరిజనవాడలంటే ఊరి చివర ఎక్కడో దూరంగా ఉండేవి. అలాగే ఇప్పుడు వారికి కూడా ఇక్కడున్న పట్టాలను రద్దు చేసి ఊరి చివర హరిజనవాడల్లాగా అస్పృశ్యతను మరొక్కసారి నువ్వు తెర మీదకి తీసుకొస్తున్నావు. నీ కులగజ్జి, నీ కమ్మనైన కులగజ్జిని మరొక్కసారి నువ్వు మరొక్కసారి దాన్ని వేదికపై తెస్తున్నావు. కానీ నీకు ఒక రోజు వస్తుంది చంద్రబాబు, ఇటువంటి పనులు ఆపవయ్యా. ఎందుకు వచ్చిందయ్యా? నీకు చేసుకో, అభివృద్ధి చేసుకో, సెక్రటరియట్ కట్టుకో, ఇంకోటి కట్టుకో, తొక్క కట్టుకో, తోలు కట్టుకో, నువ్వు లేకపోతే ఏదన్నా కట్టుకో, సమాధి కట్టుకో, ఎవడో వద్దనడు. కానీ నువ్వు ప్రజలకు ఇచ్చిన 50,000 పట్టాలు రద్దు చేస్తే మాత్రము నీ గొయ్యి మాత్రం నువ్వు తవ్వుకున్నట్టు ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. నేను ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఒక ప్రజల తరపున మాట్లాడే వ్యక్తిగా నీకు చెబుతున్నాను నేను. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయనైనా మీరైనా ప్రజలకు ఎప్పుడు మీరు ద్రోహాలు చేస్తారు. ఆ ప్రభుత్వాలన్నీ నిలబడవయ్యా. ఎంతో మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు, నిరంకుశంగా పరిపాలించిన వాళ్ళు ప్రపంచం అంతా. అందరూ కూడా అధోగతి పాలైపోయారని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మరొక్కసారి పేదల జోలికెళ్లకు. నువ్వు చేసుకో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో. నీ భార్య కావాలంటే 1 కోటి గేదెలను తెచ్చి 10 లక్ష ఫారాలు, అదే హెరిటేజ్ ఫార్మ్స్ పెట్టుకో, ఏమన్నా చేసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. మీరు స్టాక్ మార్కెట్ ను కూడా నువ్వేమన్నా చేయగలవు. ఎలా లాభాలు రావాలంటే నీకు అలా లాభాలు వచ్చేస్తాయి.
అన్ని రకాల విద్యలు తెలిసిన వాడివి ఈ మాత్రం ఇంజెక్ట్ జ్ఞానం కోల్పోయావనుకో నీకు మాత్రము ఫ్యూచర్ లో మాత్రం అధోగతి అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో అంటున్నారు. మోడీని పిలిపించేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి ఏం చేసుకుంటావయ్యా? ప్రజలందరినీ పిల్లలు కనమంటున్నావు, నీకుండేది ఒక్క కొడుకే, ఆడికింత అవసరమా? సిగ్గుండాలయ్యా, ఒక్కసారి విచక్షణతో ఆలోచించుకోమని యావత్ మంది ప్రజలందరూ కోరుతున్నారు. మొదలు పెట్టు నీ సొల్లు. Where I have developed at that stage, it was left not even 1 inch of road was laid during 5 years last 5 region. Otherwise, Amaravati should have been different Amaravati by this time. I am assuring you, very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. Already you have called nearly 40,000 crores for road construction and building construction. 40 కోట్లు కాకపోతే 4 లక్షల కోట్లతో రోడ్లు వేయించుకో, దొడ్లోకి వేయించుకో, బాత్రూమ్ లోకి వేయించుకో, మొత్తం వేయించేసుకో. నీ మంత్రివర్గము నువ్వు నీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి గొడవలు ఇచ్చేసి ఆ రోడ్లమ్మట దొల్లండి. ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ఇచ్చిన ఆ 1 సెంటు 1.5 సెంటు భూమి కోసము నువ్వు ఎంపలాడేవనుకో నీకు మాత్రము నేను నోటితో చెప్పను, ప్రజలే చూపిస్తాను నీకు సినిమా ఎలాగుంటుందో. కాబట్టి నువ్వు నారాయణ కలిసి చక్కగా ప్లాట్లన్నా ప్లాట్లు అని రోడ్లంతా నెత్తి మీద పట్టలెట్టుకొని అమ్ముకోండి. అవసరమైతే బ్రాండ్ అంబాసిడర్ గా మోడీని కూడా పెట్టుకో, ఎలాగ పిలుస్తున్నావుగా ఇనాగరేషన్ కి పెట్టుకొని అమ్ముకో. గాని ఈ యొక్క పట్టాలను రద్దు చేసావనుకో నువ్వు నారప్పగాడు, నువ్వు నీ కొడుకు నీ యొక్క ఉన్నాడుగా దొక్కలో సీఎం డిప్యూటీ సీఎం అందరూ కూడా రేవు పెట్టడం మాత్రం ఖాయము. ప్రజలు నీకు మాత్రం ఏదో పోవు కాలం వచ్చింది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నామని అందరూ అనుకుంటున్నారు. ఇక పెళ్లి ఆపేసుకో, చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చేస్తూ బాగోదని ప్రజలందరూ అంటున్నారు. చంద్రబాబు అందరికీ నమస్కారము, బాయ్.